ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ 1, డైవర్షన్ హైడ్రామా. హైడ్రా పేరుతో కూల్చివేతలు అనేది కేవలం ఒక డ్రామా మాత్రమే. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా వాళ్ళ దృష్టి మరల్చేందుకే ఇటువంటి కూల్చివేతలు జరుగుతున్నాయనే అభిప్రాయం అనేది ఒకటి వ్యక్తమవుతుంది. దాంతోపాటుగా అసలు హైడ్రా చట్టబద్ధమైన, నిజంగా ఈ హైడ్రాకి చట్టం చేశారా, చట్టం అనేది వర్తిస్తుందా, వర్తిస్తే ఎక్కడి దాకా వర్తిస్తుంది, ఎప్పటిదాకా వస్తుంది, దాని యొక్క అధికారాలు ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది. ముమ్మాటికి ఇది హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘన అనేది నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదొకటి. తర్వాత రెండో అంశం తీసుకుంటే వాల్మీకి ఉత్సు, కర్ణాటకలో జరిగినటువంటి వాల్మీకి స్కామ్ ఉత్సు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టుకుంటుంది. అక్కడ తీగలాగితే ఆ డొంకంతా ఇక్కడ తెలంగాణ కీలక కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కదులుతుందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక వీడియో ద్వారా కూడా ఆయన వెల్లడించారు. సో దీనిపైన నిజంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఏ ఖాతాల్లో ఎంత డబ్బులు జమ అయినాయి, దాంట్లో ముఖ్యంగా V6 బిజినెస్ యజమాని అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో ఆ యజమాని ఎవరు అనేది సరే అందరికీ తెలిసిన విషయమే, బట్ ఆ యజమాని ఎవరు, ఏంటి, ఎన్ని లావాదేవీలు జరిగినాయి అనేది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మూడొక అంశం తీసుకుంటే రుణమాఫీకి సంబంధించి అసలు భరోసా లేని వ్యవసాయం. ఇప్పటిదాకా రుణమాఫీ జరిగింది అరకొర మాత్రమే, దానికి తోడు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం అనేది ఎట్లా ముందుకు సాగాలి, రైతు మళ్ళీ వాళ్ళ అప్పుల పాలవుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. సో ఇప్పటిదాకా చేసినటువంటి ఆ అరకొర రుణమాఫీనే రైతు భరోసాగా భావించాలా, అదే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ తెలంగాణ రైతు ఉన్నాడు. ఎస్ నరసింహారెడ్డి గారు, హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. సరే, నిజంగా అక్రమాలు జరిగితే అక్రమ నిర్మాణాలు డెఫినెట్గా కూల్చివేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ కేవలం ఒక ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ఈ హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతుందనేది నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. దాంతోపాటుగా నిజంగా హైడ్రా చట్టబద్ధత ఎంత అనేటువంటి చర్చ కూడా ఇవాళ జరుగుతుంది. 2 నిమిషాలు మీరు అడిగినాయి. హైడ్రా చట్టబద్ధత పక్కన పెడతాం. ఫస్ట్ ఈ హైడ్రా అనేది ఎందుకు పెట్టినారు, దీని సంగతి ఏందనేది హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు. మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు మా పార్టీ అని వారు స్పష్టంగా చెప్పినారు. అంటే చెరువులో ఎవరైనా కానీ చెరువు దీంట్లో బఫర్ జోన్ కాకుండా FTL కానీ బఫర్ జోన్లో కానీ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఎప్పటి నుంచో చట్టం ఉంది. చెరువుకు సంబంధించి మీరు FTLలో చేయొద్దు, ప్రతి చెరువుకు ఒక బఫర్ జోన్ ఒకటి నిర్ణయిస్తారు. అది 100 మీటర్లు కావచ్చు, 1000 కిలోమీటర్లు కావచ్చు, 500 మీటర్లు కావచ్చు. నిర్ణయించిన బఫర్ జోన్లో కానీ FTL రాళ్ల లోపు కానీ మీరు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఇది చట్టం, ఇరిగేషన్ చట్టం క్లియర్గా చెప్తున్న చట్టం ఏంటంటే ఇది. దీన్ని తొలగిస్తామని చెప్పి మీరు హైడ్రా మొదలు పెట్టినారు. FTLలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, తొలగిస్తాము మేము అని ఒక హైడ్రా మొదలు పెట్టినారు. ఇది దానికోసమే ఉపయోగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మా పార్టీ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మేము మా పార్టీ హైడ్రాకు వ్యతిరేకం కాదని హరీష్ రావు గారు మా సీనియర్ నాయకులు నేను చెప్పినారు, మాజీ మంత్రి. దేనికి వ్యతిరేకం మరి మేము అంటే హైడ్రాను ముందు పెట్టుకొని హైడ్రా పేరుతోని రాజకీయ కక్షలకు దాన్ని ఉపయోగించుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అపోజిషన్ పార్టీని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను రావాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్పి నువ్వేదైతే అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చినారో మీ అధిష్టానం ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదనే ఒత్తిడికి దీన్ని ఉపయోగించుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జరిగిన మరి రాజశేఖర్ది కానీ, పల్లా రాజశేఖరెడ్డిది కానీ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు మొన్న, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చేయండి, నాకు ఫామ్ హౌస్ లేదు, ఎవరి ఉన్నా కానీ కూల్చేయండి నన్ను. నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, గీతాసారం అదే, కృష్ణుడు అదే చెప్తున్నారు. కృష్ణుడి ప్రకారం మీరు కూల్చేయి, నీ పొంగులేటి 10 సంవత్సరాల 10 ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఫస్ట్ కూల్చేయి రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు ప్రజలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికున్న 10 ఎకరాల ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్లో ఉంది, కూల్చేయి మొదలు. నీ బుల్డోజర్లు అక్కడికి పోవాలి. సామాన్య ప్రజలు అపార్ట్మెంట్లు కొనుక్కొని, మధ్యతరగతి పీపుల్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే విచ్చలు విడిగా ఇవ్వాలి, ఎలాంటి నోటీసులు లేకుండా అనుమతులు ఉన్న అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తున్నాడు. ఇది డ్రామా కాదని మేము అడుగుతున్నాం. వెంకటస్వామి ఫామ్ హౌస్ కూల్చి ఫస్ట్ నువ్వు పోయి, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ గురించి ఒప్పుకుంటాం మీ హైడ్రా నిజాయితీగా పనిచేస్తుందని. ఇంకా అనేక మందికి ఆ కేవీపీది కూల్చి ఫస్ట్ నువ్వు పోయి, నీకు ఆ దమ్ముందా అని అడుగుతున్నా నేను ఈ వేదికగా. కాంగ్రెస్ నాయకులకున్న ఫామ్ హౌజులు FTLలో బఫర్ జోన్లో ఉన్న లిస్టు నీ దగ్గర ఉందంటున్నావు కదా, ఫస్ట్ అవి కూల్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. కూల్చి నువ్వు మొదలుపెట్టు, నీ చిత్తశుద్ధిని ఒప్పుకుంటాం మేము. సో అవి మాత్రం ముట్టుకోరు మీరు, నోటీసులు ఇవ్వరు, బుల్డోజర్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి ఇవ్వాలా
రాజ్యాంగ వ్యతిరేకమా, రాజ్యాంగ అతీత శక్తి ఉన్న హైడ్రా? పరిపాలనకు లోబడి ఉండదా? రాజ్యాంగానికి లోబడి ఉండదా? చట్టాలకు లోబడి ఉండదా హైడ్రా? దాని మీద ఉంటుందా హైడ్రా? ఏమన్నా ఏం చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఎవరో అనుమతులు ఇచ్చిన దాన్ని కొనుక్కుంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఏం చూస్తారు రాజేష్ గారు? టీడీపీసీ అనుమతి ఉందా, జిహెచ్ఎంసీ అనుమతి ఉందా? అనుమతి చూస్తాడు. ఇరిగేషన్ క్లియరెన్స్ పోయి అధికారులను జైల్లో పెట్టు. ఫస్ట్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళని జైల్లో పెట్టు. కొనుక్కున్నాను ఆ మధ్యతరగతి పీపుల్ని హార్డర్ని మనీ వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు ఇవ్వాలి. నువ్వు సామాన్యుల మీద పోయి 58, 59 జీవో ప్రకారం కట్టుకుని ఇలా కూడా కూలుస్తున్నారు మీరు. ఏం చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నా. నేను పట్నమైందాడు కూల్చు, ఫస్ట్ నువ్వు పోయి కేవీపీది కూల్చు. నమ్ముతాం, నిజంగా ప్రజలు కూడా నమ్ముతారు నువ్వు చేసే చిత్తశుద్ధి ఉందని. వాళ్ళు ఏమో ముట్టుకోవు, వాళ్ళ దగ్గరికి నీ బుల్డోజర్లు పోవు. కాబట్టి ప్రజలు గమనించాలి. మీరు ఏవైనా కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు కూల్చండి ఖచ్చితంగానే మేము అడుగుతున్నాం. కానీ రాజకీయ కక్షల కోసం కొంతమందిని సెలెక్ట్ చేసి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల, విద్యా సంస్థల మీద, మెడికల్ కాలేజీల మీద లేని బఫర్ జోన్లో ఉన్నాయని ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలలో పంపించి ఉంటే కూల్చమని స్పష్టంగా చెప్పినాం. ఏం నీ చిత్తశుద్ధి మరి? ఇన్ని రోజుల నుంచి 18 కూల్చివేతలు, 26 ఏదో రాసినావు, లెక్కను తెచ్చుకున్నావు నువ్వు. 18 ఏమో చెప్పినావు కదా. దాంట్లో మీ వాళ్ళు ఎవరు లేవెందుకు మరి? దాంట్లో ఇప్పుడు ఒత్తిళ్లకు పేరు లేదు. అదే మాట్లాడుతున్నా, ఒత్తిళ్లకు తలొగ్గం ఎవరిని వదలమని చెప్తున్నారు. సో మీరు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ దొంగ మాటలని బంద్ చేసాయి, ఈ అబద్ధాలు బంద్ చేసాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, దొంగ పని చేసినావు. ఇంతవరకు 1,00,000 మంది రైతులకు ఇవాళ రుణమాఫీ జరగకుండా అడ్డగోలుగా పనులు వదిలిపెట్టి, వ్యవసాయం పనులు వదిలిపెట్టి ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇచ్చినావు. రోడ్లు ఎక్కించినావు రైతులు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అన్నాడు రైతు వ్యవసాయం చేసుకోవాలి, ఇంటికి రావాలి, పెరుగన్నందిని పండుకోవాలనుకున్నాడు. ఆ పని చేసినాడు. ఏం చేసినవి ఇలా? ఏం అంటే ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. విషయాన్ని పరిష్కరించలేడు, దాని పట్ల అడ్రస్ చేయలేడు. వరుస క్రమం మీరు ఆలోచించిన రాజేష్ గారు ఏం జరుగుతుంది? బియ్యం స్కామ్ బయటపడ్డది, ఉత్తమ్ కుమార్ సివిల్ సప్లైస్ దాంట్లో. బీఆర్ఎస్ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టేసినారు, క్లియర్గా ఆధారాలు లెక్కలతో సహా ఇచ్చినారు. ఏం చేసిండు? ఇది పోయి దీనికి సంబంధించి ఒకటి మళ్ళీ ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని ఒకరోజు, ఇంకోటి 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతుండ్రు, బీఆర్ఎస్ పని కథమని ఒక లీక్ వదులుతాడు. అదే డైవర్షన్. ఈ ఇష్యూ పక్క పోతుంది. దాని తర్వాత ఫ్లై యాష్ కుంభకోణం జరిగింది పొన్నం ప్రభాకర్ గారిది. దాని మీద రాగానే ఇంకొక డైవర్షన్, దీంట్లో పోతుండని కేసీఆర్ ఇదవుతుండు, కేటీఆర్ అదవుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొకటి జరిగింది కుంభకోణం, ఏది మద్యం కుంభకోణం అని సోమ్ డిస్టిలరీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టినారు, దానికి ఇచ్చినాం. దానికి సంబంధించి రాగానే ఇంకొకటి డైవర్షన్. ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అది ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం హైడ్రా ఉపయోగించుకుంటున్నావా? నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే తెలంగాణలో ఉన్న చెరువులను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను రక్షించాలనే చిత్తశుద్ధి జయమే నీకుంటే, ప్రభుత్వానికి ఉంటే, నేను చెప్పిన పేర్లు, మీరు రాసిన పేర్లన్నింటినీ ఫస్ట్ బుల్డోజర్లు. నిన్న గూగుల్ మ్యాప్ ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. సకలం చెరువులో ఓవైసీ విద్యా సంస్థలు, ప్రాథమిక విద్యా సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ మరి వాటిని కూల్ చేస్తారా అని కొంతమంది, లేదు నెక్స్ట్ టార్గెట్ అదే ఓవైసీ విద్యా సంస్థలు కూల్ చేస్తారని ఒకటైతే ఎవరైనా ఉండనియండి. మీరు చిత్తశుద్ధిగా ఇప్పుడు మీ ఇక్కడ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని మీకు శంకిస్తున్నామండి, ఓపెన్గా చెప్తున్నాం మేము. రేవంత్ రెడ్డి నువ్వు చిత్తశుద్ధిగా పనిచేయట్లేవు, హైడ్రాని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నావు. ఇది వాస్తవం అని మేము అంటున్నాం. కాదు అని నువ్వంటే నిరూపించుకో. ఇది కాదండి, బీఆర్ఎస్ నాయకులు నా మీకు చేస్తున్న ఆరోపణ తప్పు, నేను చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా, గీతానుసారం ప్రకారమే, కృష్ణ బోధన ప్రకారమే చేస్తున్నట్టు కదా, చలో కూలగొట్టు. మరిగా పట్నమైందండి ఫస్ట్ కూలగొట్టు, పొంగులేటిది కూలగొట్టు. ఇవన్నీ కూలగొట్టకుండా నువ్వు కేవలము కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ని మాత్రమే, సెలెక్టెడ్ బిల్డింగ్స్ మాత్రమే కూలగొడుతున్నావు అంటే దాని అర్థం నీలో చిత్తశుద్ధి లేదు. నువ్వు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసము, ఇతర ప్రత్యర్థుల్ని బెదిరించడం కోసము, కేసులు పెట్టడం కోసము పెట్టి వాళ్ళని లొంగ తీసుకొని బేరసారాలు చేసి మా పార్టీలో జాయిన్గా, కాంగ్రెస్ పార్టీలో అయితే ఏ కేసులు ఉండవని ఇప్పటికి ఎంతమందిని అట్లా బెదిరించింది మీరు? రైట్. ప్రస్తుతం మనతో విజయానంద్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు లైవ్లో. విజయానంద్ గారు గుడ్ మార్నింగ్. రైట్. విజయానంద్ గారు, హైడ్రా అనేది ఆ బుల్డోజర్ ఎవరి వైపుకు వెళ్తుంది, ఎవరి వైపు వెళ్లకుండా ఆగుతుంది, అట్లా కాదు. నిజంగా ఆక్రమణ చేస్తే ఎవరైనా కూడా సొంత పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలు కూడా కూల్చాలనేది డిమాండ్ వస్తుంది. అంతేగాని హైడ్రాకి ఎవరు ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడట్లేరు. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవరు కానీ హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడట్లేరు. కేవలం సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు, లేకపోతే కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయొద్దు, వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా కూల్చేయాలి. అప్పుడైతేనే హైడ్రా నిజాయితీ ఏంటి, ప్రభుత్వ నిజాయితీ ఏంటి అనేది బయటపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని మీద మాట్లాడండి.
ఏ ప్రభుత్వమైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే ప్రతిపక్షాలైనా ఇతర రాజకీయ పార్టీలైనా స్వాగతిస్తాయి, సపోర్ట్ చేస్తాయి. అది ఇప్పుడు ఇది ఒక హైడ్రా పేరు మీద వాళ్ళు ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సంరక్షించడం ఒకటైతే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానిలో ఈ కూలగొట్టే పని మాత్రమే లేదు అంటున్నాం. ఆ హైడ్రా నిర్మాణంలో ఒక 3-4 రకాల ప్రధానమైన పనులతోటి ఆ నిర్మాణం జరిగింది. అయితే ఆ పనులేవి ముందుకు రాకుండా మొట్టమొదటిగా స్థలాల పరిరక్షణను ముందరికి తీసుకున్నప్పుడు ఒక ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దీనికి చెడ్డ పేరు రావద్దు, లేదా ఆ కార్యక్రమం సక్రమంగా కొనసాగాలి, లేదంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ కావాలన్నా మొట్టమొదటిగా ఆ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తుంది అంటే, ఇట్లాంటి ఏవైతే విమర్శలు వస్తున్నాయో ప్రతిపక్షాల నుంచి కానీ సమాజం నుంచి కానీ వాటిని నివృత్తి చేసే పని చేసేసుకొని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా దాన్ని విజయవంతం చేయొచ్చు. అంటే వేరే ఉద్దేశాలతో ఆ పని చేయకపోతే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఏమంటున్నాయంటే, వీళ్ళకి సెలెక్టివ్ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారు హైడ్రాని. అంటే కక్ష సాధింపు చర్యల కోసము హైడ్రాని దానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అని చెప్తున్నారు. నిన్న ఓవైసీ వాళ్ళు సిఎస్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, దీనికి రాజ్యాంగ భద్రత లేదు అని. సో ఈ రాజ్యాంగ భద్రత లేదు అన్నటువంటి సంస్థ డైరెక్ట్ గా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను, అవి కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా కూల్చుకుంటూ పోతున్నది. అయితే ఎప్పుడైతే ఈ విమర్శలు వస్తున్నాయో ఈ విమర్శలకి ఏమంటున్నారు వీళ్ళు, ఒకవేళ మీరు కూల్చండి, మీ పార్టీకి చెందినటువంటి నాయకులే కూడా కూలుస్తామంటున్నారు కదా, మొదలు కూల్చండి అన్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినటువంటి ఆధారాలతో సహా గూగుల్ మ్యాప్ తో సహా ఏవైతే చూపిస్తున్నారో వాటిలో 4-5 వాటిని కూల్చిన తర్వాత ఇవాళ ఇన్కన్వీనియన్స్ కావచ్చు మిగతా వాటిని కూలిస్తే అసలు ఒక్క విమర్శ కూడా ప్రభుత్వానికి రాకపోతుండే. ఆ మంచి అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే హైడ్రాకు బాధితున్నారో వాళ్ళు చెప్తున్నారు, మాకు సరిగ్గా నోటీసులు కూడా ఇవ్వలేదు, మాకు సమయం కూడా ఇవ్వలేదు. సో గతంలో కోర్టు స్టే విధించినప్పటికీ కూడా కోర్టు తీర్పును కూడా కోర్టు స్టేని కూడా ధిక్కరించి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ కూల్చివేతలు చేస్తున్నారు. చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింద పెద్ద జరుగుతున్న చర్చ ఏమిటంటే సార్, ఇప్పుడు అనుమతులు, జిహెచ్ఎంసీ అనుమతులు, పర్మిషన్స్ తోటి ఆ నిర్మాణాలు జరిగి కొనుక్కునే వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, దీనికైనా ఇక్కడ ఏమైతుంది, రాజ్యాంగ పరిధిలో జరిగిన అంశాలన్నీ చెల్లుతాయని ఒక నమ్మకం ఉంటది సమాజం. అవునవును. దాన్ని ఒకవేళ మళ్ళీ దాన్ని ఏమన్నా సవరించాలంటే మళ్ళా రాజ్యాంగ సవరణ లేదా ఒక కొత్త ఏదన్నా రావాలి, లేదా కోర్టు నుంచి ఏదన్నా ఆదేశం జరగాలి అందులో తప్పు జరిగిందని. అట్లా కాకుండా ఒక అధికారి పర్మిషన్ ఇచ్చి ఇంకొక అధికారి వచ్చి కనీసం నీ పర్మిషన్ తప్పుడు వచ్చిందనే విషయాన్ని కూడా సంప్రదించకుండా ఆయన తొలగించే పరిస్థితి పోయిందనుకోండి, అసలు ఇక్కడ రాజ్యాంగం ఉందా, రాజ్యాంగేతర శక్తుల పరిపాలన ఉందా అనేది అనుమానమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాని ప్రొసీజర్ మంచిగా ఉందనుకోండి, ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం ఏమంటున్నాం అంటే, ఇవాళ నిజంగా హైదరాబాద్ లో ఇట్లాంటి ప్రభుత్వ స్థలాల రక్షణ జరగాల్సిందే. అయితే ఆ జరుగుతున్న క్రమంలో ఒక ప్రొసీజర్ మనం ఫాలో కాదు. రైట్. అది ఏమైతుంది, ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అదే విధానం కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఇవాళ ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి ఒక విచారణ కమిటీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు ఏంటి, అది బఫర్ జోనా కాదా అని మీరు నిజంగానే ఓపెన్ గా మీడియాను పట్టుకొని పోండ్రి. ఏమైతుంది, ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే కూల్చడానికి పోతున్నారో ఆ ఓనర్ని అక్కడికి ఎందుకు పిలుస్తలేరు? ఆ ఓనర్ కు సంబంధించిన అడ్వకేట్ తో, కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధో ఎవరో ఒకరు రావాలి కదా. అవును. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ కూల్చేసి రైట్. ఓకే విజయానంద్ గారు, వాడి పరిస్థితి ఏంటి? తర్వాత ఒక అడుగు ముందుకేసి కోర్టులో ఉన్నా గానీ కోర్టులు కూడా తప్పే అనే కాడికి ప్రచారం జరుగుతుంది. ఇట్లా జరుగుతా రేపు ఎక్కడ దాకా పోతాము. రైట్. ఓకే ఓకే విజయానంద్ గారు. హైడ్రా చట్టబద్ధత జరుగుతుంది. చట్టబద్ధత పక్కన పెట్టి ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఒక అపార్ట్మెంట్కు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఒక 20 సంవత్సరాల క్రితం ఇచ్చింది కూడా గొలగొట్టారు మొన్న. 20 సంవత్సరాల క్రితం ఒక పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మీరు వచ్చి ఏమంటున్నారు, దాన్ని ఇది బఫర్ జోన్లో ఉంది, లేదు ఎఫ్టీఎల్లో ఉంది అంటున్నారు.
ఎఫ్టీఏలో ఉందంటే 20 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందని మీరు పరిశీలిస్తలేరు. ఉన్నదని కూలగొడుతున్నాడు. ఎవరి రిపోర్ట్ ఇది? ఇరిగేషన్ రిపోర్ట్. ఇరిగేషన్ వాళ్ళగా చెరువుల గురించి సంబంధించి ఎక్కడి వరకు బఫర్ జోన్, ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అదే ఇరిగేషన్ ఎన్ఓసి ఇస్తేనే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడైనా కానీ మీకు వాటర్ బాడీ మీకు స్థలం పక్కన ఉంది, మీరు పర్మిషన్ కావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే కదా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. మరి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ ఎన్ఓసి ఉంటుంది, వాళ్ళనే వదిలిపెట్టేసి పర్మిషన్ ఇచ్చినని సామాన్య ప్రజలు మధ్యతరగతి పీపుల్ కొనుక్కున్నారు దాన్ని. నువ్వు ఏం పరిశీలించాను? అనుమతులు లేని కూలగొట్టు. నేను రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎన్ కన్వెన్షన్కి అనుమతులు లేవు, చలో కూలగొట్టినావు, సంతోషం. కానీ అనుమతులు ఉన్న వాటిని, అనుమతులు లేని వాటిని మీరు ఒకే గాట కట్టి ఎప్పుడో 20 సంవత్సరాలకి ఇచ్చిన అనుమతులు ఉన్న వాటిని కూడా మీరు అనుమతులు లేని వాటిల్లో అంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ అనుమతులు ఇవ్వకూడదు. ఇచ్చున్నారు. అనుమతులు లేని మేము కూలగొడుతున్నాము, అక్రమ నిర్మాణం అంటారు దాన్ని. దీన్ని అక్రమ నిర్మాణం అనరు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు, మిగతా హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్నాము, దానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చలో కూలగొట్టు. నేను ఒకటి కట్టుకుంటే ఎఫ్టీఎల్లా నాకు అనుమతి రాదు కాబట్టి నేను దొంగతనం కట్టుకున్నట్టే కదండి, ఇది అక్రమ నిర్మాణమే కదా, కూలగొట్టును, మంచి సంతోషం, కూలగొట్టు. కానీ ఒక అథారిటీ, ఇదే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ కూలగొడుతున్నదో ఆ ప్రభుత్వమే ఎవరైనా చీఫ్ మినిస్టర్లు ఎవరైనా ఉండని ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అదే ప్రభుత్వం పోయి ఎట్లా కూలగొడుతుంది? దానికి వివరణ ఉండదా? దానికి ఒక ప్రాసెస్ ఉండదా? దానికి ఒక పద్ధతి పాడు ఏముండదా? తెల్లారుదామని రేవంత్ రెడ్డి కలబడి, తెల్లారుదామని రంగనాథ్ కలబడి పోయి తీసుకుపోయి కూల్చేస్తారా మీరు? దయచేసి ఇప్పటికైనా హైడ్రా దానికి సంబంధించి ఆలోచించవలసినవి రాజకీయ కక్షలు ఉపయోగించుకోకూడదు, మొదటిది. రెండవది, నిర్మాణాలను మీరు కేటగరైజ్ చేయండి. బఫర్ జోన్లు ఏమున్నాయి, ఎఫ్టీఏలు ఏమున్నాయి, నిర్మాణాలు, దీంట్లో అనుమతులు ఏమున్నాయి, అనుమతులు లేని ఏమున్నాయి. మీరు ఆ అధికారిని జైలుకి పంపండి, ఫస్ట్ అది మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెట్టాలంటున్నా మీరు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర మొదలు పెట్టండి. దాన్ని మొదలుపెట్టి ఎవరెవరు ఉన్నారో దాని బాధ్యులను తీసుకున్న తర్వాత నిర్మాణం జరిగింది, పర్మిషన్ చేసి కొనుక్కున్న బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని ఎవరైనా అడ్రస్ చేస్తున్నారు రాజేష్ గారు? ఎవరు లేరు. అనేక మంది ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆ ఆడపిల్లలు మొత్తం, మహిళా మనులు మొత్తం ఏడుస్తున్నారు. అరే మీ 22 సంవత్సరాల క్రితం కొనుక్కో, ఒక వార్త చూసి నేను 21 years బ్యాక్ కొనుక్కున్నానట వాళ్ళు. అరే నువ్వు బదట్ల పడేసి ఇదేందే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఏం ఆటవిక రాజ్యమా? నీ కోర్టులు అవసరం లేదు, నాకు ఎవడు అవసరం లేదు, పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు. ఎట్లా చెప్పినాడు శ్రీకృష్ణుడు నీకు? కర్ణాటకలో జరిగినటువంటి వాల్మీకి స్కామ్ ఉచ్చు ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టుకుంటుంది. దాదాపుగా హైదరాబాద్లోని 9 బ్యాంకు ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్లు బదిలీ అయినాయి. దాంట్లో V6 బిజినెస్ సంస్థ యజమాని అనేది అక్కడ దాంట్లో మెన్షన్ చేయబడింది. సో ఎవరిని కాపాడుతున్నారనేది నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. వాల్మీకి స్కామ్లో సిట్ కానీ సిఐడి, ఈడీ హైదరాబాద్లో దాడులు నిర్వహించినా కూడా ఆ వార్తలన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్నది ఎవరు? దీని మీద రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ డబ్బునే సర్క్యులేట్ చేశారా, జనాలకు పంచారా అంటూ కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. నరసింహారెడ్డి గారు, కాంగ్రెస్ మెడకు వాల్మీకి ఉచ్చు ఎట్లా చుట్టుకుంటుంది? కర్ణాటకలో జరిగిన స్కామ్ తీగలాగితే ఇక్కడ డొంక ఎందుకు గదులుతోంది? ఇక్కడ వాళ్ళని కాపాడుతున్నది ఎవరనే ప్రశ్నలకు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ కర్ణాటకకు తెలంగాణకు ఉన్న సంబంధాన్ని ఏంటనేది మనం కొంచెం ఎన్నికల ముందు నేపథ్యం పోయి ఆలోచించాలి. ఒక్క నిమిషం. ఏం చెప్పినారు అంతకుముందు కాంగ్రెస్ నాయకులందరూ కూడా? అక్కడ పాంచిపటాక కర్ణాటకలో, ఇక్కడ అభయహస్తం 6 గ్యారంటీలు. దాన్ని చూసే మేము చెప్పినాము, మేము అది చూపెట్టి కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాము. కాబట్టి కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద చాలా ఉంటుంది కాబట్టి 6 గ్యారంటీలతో మేము అధికారం వస్తామని. అంటే ఆ రాష్ట్రంలో జరిగిన కుంభకోణం మీరెందుకు మాట్లాడుతున్నారు అంటే 2 కారణాలు. ఒకటి, ఇక్కడ లింకులు ఉన్నాయి, మీరు అన్నట్టు 5-6 సంస్థలకు డబ్బులు వచ్చింది ఒకటి. రెండోది, మీరే చెప్పినారు దీనికి సంబంధించి కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ మంత్రి, క్యాబినెట్లో ఉన్న మంత్రి ఒక ఆయన సతీష్ ఓల్కర్ ఏదో ఉంది ఆయన ఏం కామెంట్ చేసిండు? ఇక్కడ కనుక సిద్ధరామయ్య గవర్నమెంట్ పడిపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోడే అన్నాడు ఆయన. ఇప్పుడు వీటన్నిటి లింక్ ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. క్యాబినెట్ మంత్రి స్వయంగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి నుంచి పోతే అక్కడ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి నుంచి పోతాడు అంటున్నాడు. ఇగో ఇది సంబంధం నేను చెప్పేది, ఈ సంబంధం చెప్తున్నాం. వాల్మీకి స్కామ్ అక్కడ జరిగితే కర్ణాటక అసెంబ్లీలో నిండు సభలో
సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి, ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఇది 180 కోట్లు కాదు, కేవలం 90 కోట్లు 100 కోట్ల స్కామ్ జరిగింది వాస్తవము. ఇది కేటీఆర్ గారు చెప్పలేదు, హరీష్ రావు గారు చెప్పలేదు, లేకపోతే ఇక్కడ కూర్చొని నరసింహారెడ్డి చెప్పటల్లా. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాట కాదు ఇది, దయచేసి. అవును, ఎవరు చెప్పినారు ఈ మాట? స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయిన స్టేట్మెంటు, వాల్మీకి స్కీమ్లో స్కామ్ జరిగింది అని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఎంత అమౌంట్ అనే దాని మీద ఆయన డిఫరెంట్, 180 కాదంటున్నాడు, కానీ స్కామ్ జరిగిన మాట వాస్తవం. ఓకే, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన విషయం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో స్కామ్ జరిగింది వాల్మీకి దాంట్లో ఎస్సీ ఎస్టీల దానికి సంబంధించి. ఆ డబ్బు ఎక్కడికి వచ్చిందన్న దాంట్లో మీద ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడికి వచ్చింది? ఒక 5-6 ఖాతాలలో తెలంగాణలో ఒక 90 కోట్లు 50 కోట్లు ఎంత అమౌంట్ వచ్చింది. పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఒక్క ఖండన లేదు రాజేష్ గారు ఇంతవరకు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ, రేవంత్ రెడ్డి నుంచి కానీ, కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ ఇది తప్పు, మా అకౌంట్లలో డబ్బులు పడలేదు, కర్ణాటక నుంచి మాకు డబ్బులు రాలేదనే ఖండన ఇంతవరకు లేదు, ఖండించటం లేదు. ఏంటండి దీని అర్థం? ఏంటి దీని అర్థం? చాలా నీతులు చెప్పి మాట్లాడితే శ్వేతపత్రం ఇస్తా, మాది పారదర్శక పరిపాలన, ప్రజా పరిపాలన, కర్ణాటకలో జరిగిన స్కామ్ డబ్బులు తెచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఎంపీ ఎన్నికల పంచి గెలిచి ఇది పారదర్శక పాలన అవుతుందా? ఇది నిశ్చిత శుద్ధ అయిద్దా? మరి ఇక్కడ దాడులు జరిగినాయి. ఓకే, మేము ఆరోపణ చేసినాం, మీ ముఖ్యమంత్రి చెప్పిందే మేము చెప్పినాము, స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు అంతా రావుని బీవుని సిపాయి అయితే చెప్పు, మరి ఖండించు. రెండవది, ఈ సంస్థలన్నింటిని కూడా మరి ఎవరు ఖండించడం లేరు. ఇక్కడ దాడులు జరిగిన మాట వాస్తవమా కాదా? కేటీఆర్ గారు చెప్పినారు ఇక్కడ సిఐడి దాడులు జరిగినాయి, ఏసీబీ దాడులు జరిగినాయి, సంస్థల దాడులు జరిగినాయి వీటి మీద అని చెప్పినాం. చలో, ఈ సంస్థల మీద దాడి జరగలేదు, కేటీఆర్ గారు చెప్పింది అబద్ధమని చెప్పండి. మరి ఎందుకు ఆ దమ్ము లేదు మీకు? మాట్లాడటం లేరు ఎందుకు? నోరు మూసుకున్నారు ఎందుకు? మరి అంటే దీని అర్థం ఏంటంటే స్కామ్ జరిగిన మాట వాస్తవం, డబ్బులు వచ్చిన మాట వాస్తవం, ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టిన మాట వాస్తవం. ఇవాళ మీ గెలుపులో కర్ణాటక స్కామ్ డబ్బులు ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు చేయాలి. దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, సంస్థల యొక్క ఆస్తులు ఏందో తెలాలి. రైట్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా వాల్మీకి స్కీమ్లో స్కామ్ జరిగిందనేది ఆయన ఒప్పుకున్నటువంటి వాస్తవం, ఒప్పుకున్నటువంటి విషయం. సో దాని ఆధారంగా ఇక్కడ హైదరాబాద్లో రైడ్స్ కూడా జరిగినాయి. బట్ ఆ వార్తను రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్నది ఎవరు అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి వీడియో ద్వారా చూద్దాం. మళ్ళీ వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్. రైట్. విజయానంద్ గారు, కేటీఆర్ గారు బయట మొత్తం మనం టోటల్గా చూసాము. వారు దాంట్లో అనేక అంశాలు లేవనెత్తారు.
ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి వాటిలో వాటా ఉందని చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళు ఖండించట్లేరు. దాంతోపాటుగా వాళ్ళపైన చర్యలు కూడా ఎందుకు జరగట్లేవు? అదేనబోతున్నాను. మీడియాను మేనేజ్ చేస్తున్నారు, అది కూడా ఎక్కువ కాలం సాగదు. ఆ మీడియా మేనేజ్మెంట్ కూడా త్వరలో మొత్తం అందరి బండారం బయటపడబోతుంది అనేది కేటీఆర్ గారు చాలా నమ్మకంగా చెప్తున్నటువంటి మాట. కేటీఆర్ గారి స్పీచ్ లో ఒక కీలకమైన అంశం ఉంది. అందులో మనం చూడాల్సింది ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్ లో పైసలు పడితే అట్లా పడ్డట్టు ఆధారాలు ఉంటే కూడా వాళ్ళను రక్షిస్తున్నది ఎవరు అనేది ఆయన చేసినటువంటి ఒక కీలకమైన ప్రశ్న. అది చాలా పెద్ద ప్రశ్న. అసలు మొత్తం ఇక్కడ జరుగుతున్న రాజకీయాల వెనకాల దాగి ఉన్న ఒక పెద్ద కుట్ర. దాన్ని బాగా మనము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు దాన్ని ఇవాళ ఈడీ కేటీఆర్ గారు ఇంకొక మాట ఉంటున్నారు, ఈడీ వాళ్ళ మీద ఎందుకు రైడ్ చేయట్లేదు? వాళ్ళ అకౌంట్ లో పడ్డట్టు ఆధారం కూడా ఉన్నా కానీ ఈ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము. ఆయన పరోక్షంగా చెప్తున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఎందుకు కాపాడుతున్నది అనేది. ఇక మీడియా పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకునే అది లేదు. ఎందుకంటే మీడియా మొత్తం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా మేనేజ్ అవుతున్నది. దాని మీద చాలా విమర్శలు పెద్ద ఎత్తున బయట కూడా సాగుతున్నాయి. చివరికి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నా కనీసం ఒక తీవ్రమైనటువంటి నిరసన చెప్పలేని ఒక సామాజిక దుస్థితి ఇవాళ తెలంగాణలో ఏర్పడి అంత ఘోరంగా పతనం అయిపోయినటువంటి స్థితి కనబడుతుంది. మొన్న డైరెక్ట్ గా సీనియర్ జర్నలిస్టుల మీద ఒక గూండా మూకలు దాడి చేస్తుంటే ఒక తీవ్రమైన ఒక బంద్ గాని, ఒక నిరసన గాని, ఒక ప్రదర్శన గాని కూడా జరగని స్థితి తెలంగాణలో ఇవాళ నిర్బంధం అంత తీవ్రంగా తీసుకొచ్చింది. ఈ స్కామ్ లో ఇప్పటికి ప్రైవేట్ వ్యక్తులను చాలా మందిని అరెస్ట్ చేసింది ఈడీ. కానీ ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టుగా V6 బిజినెస్ అకౌంట్ ఎవరిది, ఇట్లా కొంతమందిని మాత్రము చేయలేదు. ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో కూడా అదే, కొంతమందిని సెలెక్టివ్ గా అనుకున్నప్పుడు అరెస్ట్ చేయడం, లేదా వాళ్ళ ఆస్తులను సీజ్ చేయడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం లాంటివి చేయడం. లేదన్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎగ్జామ్ చేయాలనుకున్న వాళ్ళని ఎగ్జామ్ చేయటువంటి పద్ధతి జరుగుతుంది కాబట్టి విమర్శ. అట్లా కాకుండా ఇప్పుడు 2 రోజుల నుంచి విమర్శ వచ్చింది హైడ్రా మీద. వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇవాళ రేపు కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే ఉన్నాయో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడికి అధికారులను పట్టుకోవస్తే వాళ్ళే, లేకపోతే నిజంగా కూల్చద్దు, కాంగ్రెస్ వాళ్ళవి కూడా కూల్చద్దు. ఏ నాయకుడినైనా సక్రమమైన కట్టడాన్ని కూల్చడం తప్పు. వాళ్ళకి ఏమన్నా అనుమతులు పర్మిషన్స్ ఉంటే వాళ్ళని పరిశీలించి వాళ్ళని ఆపేసి మిగతా వాళ్ళకి కూల్చాలి. లేదా ఎవరైనా అనుమతులు లేకుండా ఉంటే వాళ్ళని తొలగించాలి. ఇవాళ డైరెక్ట్ గా కేశవరావు గారే ఆయనకు సంబంధించిన కొంత ప్రాపర్టీని అక్రమంగా ఆయన ఆక్రమించింది కాబట్టి పార్టీ మారిండని, ఆయన పార్టీ మారినప్పుడు మీడియాలో వచ్చినటువంటి చాలా విమర్శలు. ఇట్లా దానం నాగేందర్ మీద వచ్చింది. ఆయన చాలా వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆయన నోరు మూతపడ్డది, ఆయన కూల్చివేత బంద్ అయిపోయింది. స్కామ్ గురించి విజయానంద్ గారు, ఈ స్కామ్ గురించి అంత బహిరంగంగా ఇంత ప్రకటనలు చేస్తున్నా, ఇంత విమర్శలు వస్తున్నా కూడా అట్లీస్ట్ మాకు అసలు సంబంధమే లేదనేటువంటి ఒక ఖండన ప్రకటన కూడా కాంగ్రెస్ నుంచి ఎందుకు రావట్లేదని ఒక ప్రశ్న. కాంగ్రెస్ నుంచి రాకపోతే పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదు. బీజేపీ నుంచి ఎందుకు వస్తలేదని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? బీజేపీకి ఎందుకు? ఇప్పుడు అది ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఇన్ని వందల కోట్లు ఎన్నికలకు వాడుకున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులకు కారణం చూపకుండా ఎట్లా పైసలు ట్రాన్స్ఫర్ అయినాయి, ఇదేం సంగతి అని మొత్తము కాలిన లెక్క లేవాలి కదా. బీజేపీ కూడా చాలా గట్టిగా అడగాల్సినటువంటి స్కామ్ ఇది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నా టీఆర్ఎస్ తీసుకున్నటువంటి బీజేపీ నాయకత్వము క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలో పైసలు ఇస్తే ఎందుకు అదే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నది. ఇవాళ ఎవరు కాపాడుతున్నారు అంటే ఎవరు కాపాడుతున్నారో స్పష్టం అవుతున్నది. ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వపు యొక్క కనుసన్నలలో వాళ్ళ ఆశీర్వచనాలతో మాత్రమే ఇవాళ హైడ్రా చేస్తున్న దాడులు కావచ్చు, ఇవాళ ఎంఐఎం మీద కూడా దాడి మొదలైంది. ఈ అన్ని సీక్వెన్స్ గా మనం చూస్తే ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు, ఎంఐఎం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు చాలా విశ్లేషించాల్సిన అవసరం. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు. భరోసా లేని వ్యవసాయం, రుణమాఫీ జరిగింది, అరకొర జరిగింది, రైతు భరోసా లేదు. సో దీంతో ఈ రెండు కలిసి రైతు ఇవాళ అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. మళ్ళీ తెలంగాణ రైతు అప్పుల పాలై ఆత్మహత్యల బాట కూడా పడుతున్నటువంటి ఒక ఆందోళనకర స్థితి తెలంగాణలో ఉంది.
దానికి తోడు వర్షాలు సరైన టైంలో లేకపోవడం వల్ల వరి సాగు ప్రభావం పైన తీవ్ర ప్రభావం కనిపించింది. వర్షాలు లేక 8 లక్షల ఎకరాల సాగు తగ్గినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. నరసింహారెడ్డి గారు, ఇటు భరోసా లేదు, అటు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, ఏది కూడా అరకొరనే. సో అది ఇప్పుడు అరకొర జరిగిన రుణమాఫీనే రైతు భరోసాగా భావించాలా రైతులు? అది కూడా భావిస్తలేరు రైతులు, అంతేనా? మేము భావిస్తలేరు. ప్రత్యక్షంగా ఏంటి జరుగుతుంది రాజేష్ గారు అంటే ఊళ్ళల్లో మనం మేము హుజూర్నగర్ సూర్యాపేట తిరిగితే కూడా ఈ రైతు రుణమాఫీ గురించి ధర్నాలో పాల్గొంటే అక్కడ రైతులు వచ్చి ఏడిపే తక్కువ ఉంది వాళ్ళకు. రైతు ఇయ్యాల రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసిందంటే పచ్చి దగ. మీరు రైతు భరోసా కింద మూడు హామీలు ఇచ్చినారు. ఒకటి, వ్యవసాయదారు రైతులకు 15,000 ఇస్తాం సంవత్సరానికి, కారుకు 7,500 అన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, కారుకు 7,500. భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇది రైతు భరోసాలో ఉన్న 3 పథకాలు. ఇది మీరు చెప్పింది ఎన్నికల ముందు. ఇక రైతు రుణమాఫీ నిన్న మొన్న చూసినాం మనం, క్లియర్గా తెలుస్తుంది. 70 లక్షల మంది రైతులు ఉంటే మీరు చేసింది 22 లక్షల మందికి. 49,500 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉంటే మీరు చేసింది 7,500 కోట్లు. 49,500 నుంచి మీరే 40,000 కోట్లని, 40,000 కోట్ల నుంచి మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం 31,000 కోట్లని మీరు క్యాబినెట్ నిర్ణయం చెప్పి, తీర బడ్జెట్లో పెట్టే వరకు 26,000 కోట్లు పెట్టి, తీర 18,000 కోట్లు మాఫీ అయిందని మీ ముఖ్యమంత్రి గారు ప్రకటించి అక్కడ వైరాల్లో డాన్సులు వేసిన తర్వాత మీ బట్టి విక్రమార్క గారే బాంబు పేల్చినాడు. కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతులకు చేరాయి అన్నాడు. ఎక్కడ 49,500, ఎక్కడ 7,000 కోట్లు, 7,500 కోట్లు రైతు భరోసా. అట్లా మీరు రైతు రుణమాఫీ మోసం చేశారు, అరకొర రుణమాఫీ చేసేసి. రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు 3 కార్లు అయిపోయినాయి. డిసెంబర్లో చేయాలి, డిసెంబర్లో చేయలేదు. రైతు బంధు, పాత రైతు బంధు ఇస్తామన్నారు. ఆ ఎన్నికల ముందు ఏదో డ్రామా ఆడి అటు ఇటు చేసి కొంతమందికి ఇచ్చినారు. మరి ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ మొదలైంది రాజేష్ గారు. పోయినసారి కేసీఆర్ గారు ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది జూలైలో మొదలుపెట్టి ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్ వరకు రైతు అయిపోయేది, ఇచ్చేది ఆయన. ఎవ్వరు అడిగేది లేదు, ఒక ఆందోళన లేదు, ఒక పేపర్ ప్రకటన లేదు, రైతులు అడిగేది లేదు. టక్క వాళ్ళ అకౌంట్లో పడుతుంటే 3 మెసేజ్లు వచ్చేది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, బ్యాంకు, ప్రభుత్వం నుంచి. ఇంత మంచిగా సాఫీగా జరుగుతున్న 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు కింద ఇచ్చినాడు. ఇది వాస్తవమా కాదా మీరు చెక్ చేసుకోండి, రైతులను అడగని చెప్తారు. ఇవాళ రైతులు ఏమంటున్నారు ఊర్లలో, అయ్యా రైతు భరోసా, రైతు బంధు బాయ్, ఇప్పుడు పెట్టుబడి సాయం లేదు, మాకు ఉన్న రుణమాఫీ సగం అయింది, బ్యాంకులో లోన్ ఇస్తలేరు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇప్పుడు బ్యాంకులో లోన్ ఇవ్వట్లేదు రైతులకు, పెట్టుబడి సాయం అందలేదు కాబట్టి రైతు దగ్గర పెట్టుబడి లేదు. మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ బలవంతంగా రైతులను ఇవాళ ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి హయ్యర్ ఇంట్రెస్ట్తో ఎక్కువ వడ్డీకి 4 రూపాయలు 5 రూపాయల వడ్డీకి తీసుకునే పరిస్థితికి మీరు ఇవాళ రైతాంగాన్ని నెట్టివేసినారా లేదా అని ఆలోచన చేయాలి. రైతులు అదే అంటున్నారు, ఇలా ఎటుపోవాలి రైతులు? పెట్టుబడి సాయం లేదు, ఇప్పుడు పెట్టుబడికి లేవు, డబ్బులు లేవు. మీరు చేసిన రుణమాఫీ ప్రకారమేమో మళ్ళీ లోన్స్ రెన్యువల్ కావట్లేవు. 2 లక్షలు రుణమాఫీ చేసి ఉన్న వాళ్ళు 8 లక్షలు ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? చేసిన తర్వాత 2 లక్షల పైన ఉంటే 50,000 నువ్వు కడితే 2 లక్షలు ఇస్తాడు. ఇది ఎక్కడైనా ఏమండి? ఇట్లా రైతులను మొత్తం చేసినారు. కాబట్టి రైతాంగానికి పచ్చి మోసం చేసిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు రైతులందరూ కూడా నెమరు వేసుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, కేసీఆర్ ఎంత చేసిండు రైతులకు, ధర్మాత్ముడు కేసీఆర్, మహాత్ముడు, మా రైతుల గురించి ఇట్లా చేసిండని వాళ్ళే అనుకుంటున్నారు. రైట్. విజయానంద్ గారు, రుణమాఫీ విషయంలో చాలా ఎంత దారుణంగా రైతులు చాలా మోసపోయారనేది రైతాంగం చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొన్న ఆర్మూర్లో కూడా భారీ ర్యాలీ జరిగింది రైతులకు సంబంధించి. మొన్న బీఆర్ఎస్ హయాంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు చేస్తే చాలా అనూహ్యమైనటువంటి స్పందన కూడా కనిపించింది. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, మేము చేయాల్సింది చేశాము, అనవసరంగా కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతులను రెచ్చగొడుతున్నారు అనేది మాట్లాడుతున్నారు. నిజంగా రైతు సమస్యల పరిష్కారం చేద్దామన్నటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనిపిస్తోందా లేదా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ వంచన, అబద్ధాలు, మోసము ఇవన్నీ కూడా మొదటి నుంచి ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ మీద ప్రచారంలో ఉన్నటువంటి మాటలు. అవి ఈ ప్రభుత్వము మరింత ఎక్కువ, ఒకవేళ చేయలేకపోతే కొన్ని కారణాల వల్ల చేయలేదని చెప్పి ఉంటే అదొక రకంగా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రుణమాఫీ ఏకకాలంలో చేయమని కొంత ఒత్తిడి ఉంది. కొంతమంది టీఆర్ఎస్ అంతర్గత నాయకత్వం కూడా మనము మునుగోడు ఎలక్షన్ టైంలో చూసినాము.
మనం ఒకసారి చేసిపోతే బాగుంటుందంటే ఆయన సీరియస్ గా ఒక్కసారి చేయడం వీలు కాదు, నేను దఫాల వారీగా చేస్తా, మనం వాగ్దానం చేస్తాం, మొత్తం చేసుడే కానీ ఒక్కసారి చేసుడు నాతో కాదని చెప్పిండ్రు ఆయన ప్రత్యక్షంగా. అవును కొంత ఊందాకారమైన రాజకీయాలు నడిపింది. వీళ్ళు మేము ఫలానా తేదీలోపు ఫలానా నెలలో మేము చేస్తామని చెప్పి అవునయ్య చెయ్యము, మొత్తం చేసినాం చేయకుండా మళ్ళా వాళ్ళు ఏమంటారు అంటే మెల్లమెల్లగా చేస్తామయ్యా ఒకసారి ఎట్లయితే అని దబాయించే చేయడము, ఇట్లా తర్వాత ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళను తిట్టడము, చెడ్డగా మాట్లాడడం. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి సమస్యలు చర్చకు రాకుండా కొత్త విషయాలని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని బయటకు తీసుకొచ్చి డిస్కషన్ చేయడం. తెలంగాణ తల్లి విగ్రహం ఈ మన సెక్రటరియట్ ముందట పెట్టాలనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వాదం నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద తీవ్రమైనటువంటి ఒత్తిడి. దాన్ని డైవర్షన్ చేయడం కోసము తెలంగాణలో ఉద్యమ నాయకుడైన హరీష్ రావు గారి నియోజకవర్గం సిద్దిపేట మీదకి దాడికి పంపించడము, కేసీఆర్ మీద అవాక్ అంటే చాలా నీచాతి అయినటువంటి మాటలు మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కారణం ఏంటిదంటే అక్కడ వాస్తవంగా అట్లా మాట్లాడాలని ఎవరికి ఉండదు రాజకీయ నాయకులు, కానీ అది కావాలని ప్రిపేర్ గా ప్లాన్డ్ గా చేసుకుంటున్నటువంటి విషయంగా సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు మనం ఎవరైనా. ఇష్యూ డైవర్షన్ అందులో భాగంగానే ఇవాళ రైతుల పరిస్థితి కూడా అట్లా ఉండడానికి, రైతు భరోసా వస్తలేదు. ఇప్పుడు రుణమాఫీ సంగతి దేవుడు ఎరుగు, కానీ రుణాలు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి రైతు భరోసా కూడా రాకపోవడమే చాలా విషాదకరమైనటువంటి. రైట్ ఓకే విజయానంద్ గారు. నరసింహారెడ్డి గారు, చివరిగా రైతు భరోసా అనేది ప్రజలకు చేరుతుందా, రైతులకు చేరుతుందా, వాళ్ళైనా హోప్ పెట్టుకోవాలా వద్దా, అదన్నా చెప్తే బాగుంటుంది ప్రభుత్వం. మీరు ఈ తాత్సార్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తారో మీరు చెప్పడం లేదు. అన్ని లెక్కలు బ్యాంకు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నువ్వు ఏం మార్గదర్శకాలు చెప్తున్నావు నువ్వు చెప్పు. 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, 15 ఎకరాలకు ఇస్తావా, ప్రభుత్వ నిర్ణయం మీరు చెప్పండి. సాగు లేని భూమికి ఏమన్నారు ఇయ్యకండి, సాగు చేసేవాడికి ఇవ్వండి. ఇప్పుడు సాగు చేసే రైతులు అడుగుతున్నారు, సాగే 8-10 లక్షలు తగ్గిందని రిపోర్ట్ వస్తుంది మనకు. ఇక ఈ తాత్సార్యంలో జూలై 2వ తారీఖు నాడు ఒక కమిటీ వేసినారు, క్యాబినెట్ ఉపసంఘం వేసినారు. 15 రోజుల నివేదిక ఇవ్వాలన్నారు. అంటే జూలై 17 వరకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రావాలి. ఇంతవరకు పత్తా లేదు. నెక్స్ట్ జూలై 15th అన్ని గ్రామాలలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి అక్కడక్కడ వరంగల్ ఆడి మీటింగ్ పెట్టిండ్రు, అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. అది ఏమైందో ఇంతవరకు దాని మీద రిజల్ట్ లేదు. ఇక జూలై 23కు అసెంబ్లీ జరిగింది, 23 నుంచి అసెంబ్లీ జరిగింది. జూలై 23 నుంచి అసెంబ్లీ 10-12 రోజులు జరిగితే ఆ అసెంబ్లీలో అసలు రైతు భరోసా ఊసేలేదు. ఎప్పుడు ఇస్తామని చెప్పరు, ఎంతమందికి ఇస్తామని చెప్పరు, ఎన్ని డబ్బులు ఇస్తామని చెప్పరు. దేనికి ఇంత తాత్సార్యం చేస్తున్నారు? రైతుల పట్ల మీకు ప్రేమ లేదు. తెలంగాణ రైతులంటే మీకు ఓట్లు వేయించుకొని నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తావనే ఓట్లేసి రేవంత్ రెడ్డి నీకు, అందుకే నీ ప్రభుత్వం వచ్చింది. లేకుంటే నీకు ఇవాళ 64 సీట్లు రావు. రైతు భరోసా ఇస్తామని చెప్పి కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తున్నానని చెప్పి 15,000 ఇస్తున్నట్టేనే నీకు ఓట్లేసిండ్రు. నీ గెలుపులో ఇవాళ నువ్వు అనుభవిస్తున్న అధికారంలో తెలంగాణ రైతుల పాత్ర ఉంది. వారిని నువ్వు ఇవాళ చెప్పుతో చీకొట్టినట్టు కొడుతున్నావు. దీని ఫలితం అనుభవించక తప్పదు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మేము. రైట్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తున్నాం.